మీరు అందరూ వాడే స్ట్రెచబుల్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, ఆ బ్లౌజెస్ సంబంధించిన ఫ్యాబ్రిక్స్ అండి వాళ్ళు. ఈ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్స్ని వాళ్ళ కెనాల్ వాష్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఈ కెనాల్ వాషింగ్ అనేది మీకు తెలిసిందే కదా, వేసవకాలం ఏంటంటే మాకు అగ్రికల్చర్లో పొలాలు ఏమీ కూడా ఉండవు. దాని మూలన ఏంటంటే ఈ కెనాల్స్ అన్ని కూడా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసి దీనిలో ఏదైనా రిపేర్స్ ఉన్నా కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాని మూలన కెనాల్స్ అనేది అసలు వాటర్ అనేది వదలరు. ఇప్పుడు లక్కీగా ఏమైందంటే ఇప్పటిదాకా మేము గత 2 నెలల నుంచి ఈ రాజమండ్రి, సిద్ధాంతం, నరసాపురం ఇలాంటి నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ రేవుల్లో తీయడం అనేది మీరు ఇంతకుముందు చూస్తున్నారు. అనుకోకుండా ఏమైందంటే నిన్న నైట్ మాకు ఇక్కడ కెనాల్స్ అనేది వాటర్ వదిలేరు. అంటే కొన్ని కింద చెరువులు అవి ఉన్నాయి, ఆ చెరువులకు వాటర్ కోసం అని చెప్పేసి వదిలేరు. అది ఇన్ఫర్మేషన్ తెలవడంతో నిన్న నైట్ యాక్చువల్లీ వీళ్ళంతా కూడా టీం అంతా కూడా రాజమండ్రి వెళ్ళాల్సిన వాళ్ళ కూడా బై లక్గా ఏంటంటే ఇక్కడ కెనాల్స్ వదిలేటప్పటికి నైట్ అంతా కూడా వాళ్ళు రెస్ట్ తీసుకుని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారండి. ఇవాళ అయితే కనుక మేము కెనాల్ వాష్ చేస్తుంది ఏంటంటే ఈ లైక్రా ఫ్యాబ్రిక్, స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్స్ని కెనాల్ వాషింగ్ చేస్తున్నాము. ఈ కెనాల్ వాషింగ్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత న్యాచురల్గా డ్రై చేయడం, బాయిలింగ్ ఇవన్నీ మామూలే. ఈ బాయిలింగ్లో కూడా మీకు తెలిసిందే కదా, రెడ్ కలర్, బ్లాక్ కలర్, మెరూన్ కలర్ ఎలా డెవలప్ చేస్తాం అనేది మీకు మా బాయిలింగ్లో కూడా చూపించి ఉన్నాం ఇంత ముందు కూడా. నెక్స్ట్ కూడా మేము ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ఎవ్రీ ఫ్యాబ్రిక్ అంటే కాటను, సిల్క్, జార్జెట్, క్రేపు, టస్సరు, అలాగే లైక్రా ఫ్యాబ్రిక్స్, లెనిన్ ఫ్యాబ్రిక్స్, జూట్ ఫ్యాబ్రిక్స్, ఈ ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ప్రింటింగ్ చేసేటప్పుడు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాము, అది ఏ రకంగా, ఎందుకంటే కలంకారీలో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క రకంగా అప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగానే మేము ఎలా చేస్తున్నాం ఏంటి, అది ఎంతవరకు డ్రై చేయాలి, ఏ ఫ్యాబ్రిక్ని ఎలా డ్రై చేస్తే ఆ పర్ఫెక్ట్ కలర్ అనేది డెప్త్ వస్తుంది, ఇవన్నీ కూడా మీకు వివరణ ఇవ్వడానికి నెక్స్ట్ మా వీడియోస్ ద్వారా మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాము. త్వరలోనే మా వీడియోల ద్వారా కలంకారీ టోటల్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఒకటి ఎవ్రీ ఫ్యాబ్రిక్, కాటన్ అవ్వచ్చు, సిల్క్ అవ్వచ్చు, జార్జెట్ అవ్వచ్చు, క్రేప్ అవ్వచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఏ రకంగా కలర్స్ కలుపుకోవాలి, ఎలాంటి చిక్కదనంతో వేయాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరణ అనేది మీకు అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను.